సిరికొండ తర్వాత మీకు బాగా సరికొండ గుర్తుంటుంది? తర్వాత మల్లప్పగుట్ట ఎన్కౌంటర్ అని ఆమనగల్కు దగ్గరలో ఉంటుంది సార్. హుహు. అది మల్లప్పగుట్ట ఎన్కౌంటర్. అక్కడ నేనే సెంట్రీగా ఉన్నాను సార్. హుహు. అయితే అప్పటికి ఎక్సర్సైజు అంతా చేసి ఒక అతని ఊర్లోకి పంపించింటే మేము. అప్పటికి తినడానికి ఏం లేదు. చాలా దూరం నుంచి నడిచొచ్చినాము. నువ్వు పోయి ఊర్లోకి పోయి ఏమన్నా ఒకటి తీసుకొని రావాలని చెప్పి పంపించేసిండ్రు మనం. ఎవరిని పంపించారంటే ఎరకల కుర్మాయి అని ఉండే. హ్మ్. కుర్మాయి. హ్మ్. ఎరకల కుర్మాయి అని ఎలుకల కుర్మాయి. హ్మ్. అప్పుడు పార్టీ సభ్యుడే. ఇంగా అప్పటికైనా కూడా ఆయన లక్ష్మక్క ఉండే, ఇది భాగ్య ఉండే, నేనున్నాం. అప్పటికి గంగన్న ఉండే. ఎవరు ఈ కమాండర్గా ఉండే గంగన్న హ్మ్. అప్పటికి. ఇంకా జనార్దన్ డిప్యూటీగానే ఉన్నాడు అప్పటికి కూడా. ఇంకా జిల్లా కమిటీ మెంబరు అతను ఉండే, పేరు వస్తలేదు. మేమందరం ఉండి అప్పటికి ఎక్సర్సైజ్ చేసినారు. నేను సెంట్రీగానే ఉన్నా. ఎక్సర్సైజ్ అయిపోయింది. అందరూ పాలిథిన్ కవర్లు చెట్ల కింద వేసుకొని గుండ్ల కింద కూర్చున్నారు. ఇంకా లేట్ అయ్యలేదు. ఉదయం పూట నైటే వచ్చినారేమో సార్ గుట్ట కింద ఉండి. మళ్ళీ గుట్ట ఎక్కి చూద్దాం. వాళ్ళకి కూడా తెలియదు కన్ఫామ్గా ఆడ పలానా కాడ ఉన్నారనే తెలియదు. ఒక జనరల్గా వస్తున్నారు ఇట్లా. ఇట్లా నేను గుండు మీద కూర్చున్నా మంచిగా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు సార్. ఆ! లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే ఎమ్మడే ఫైరింగ్ చేసిన. ఇంకా వాళ్ళకు ఎమ్మడే వాళ్ళకి సిగ్నల్ ఏదంటే ఫైరింగ్ చేస్తేనే. ఏంది అంటే ఫైరింగ్ అయ్యేతలకి అలర్ట్ అయినరు ఇంక. హ్మ్. ఫైరింగ్ చేసి అలర్ట్ అయ్యేతలకి డబుల్ బ్యారెల్ ఏమైతాయి సార్ అంటే ఎమ్మడే స్ట్రక్ అయిపోతాయి. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. హ్మ్. అందుకే ఎప్పుడు టెస్టర్ పెట్టుకుంటాం అది తీయడానికి కూడా. అప్పటికి ఆ రోజు నా దగ్గర టెస్టర్ కూడా లేదు. ఇంక చాలా సేపు గుండు కింద కూర్చున్నా. గుండు కింద కూర్చొనే ఫైరింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత కొద్దిసేపు స్ట్రక్ అయింది అది. ఇంగా వెనక దా ఈ సెంట్రీ దగ్గరికి సభ్యులను పంపిస్తాడు కమాండర్. వచ్చే వరకు సెంట్రీ ఆడ నుంచి కదలొద్దు అనేది మా రూల్స్. హుహు. సెంట్రీ ఆడ నుంచి వచ్చిందంటే లోపల దళం మీద పడుతుంది బ్యాచ్ వచ్చి. కాబట్టి సెంట్రీ ఆడనే నిలువరించాలని చెప్పి ఉంటుంది. ఇంక నా దగ్గర 2, 3 ఫైరింగ్ అయ్యి అట్లే స్ట్రక్ అయిపోయింది. ఇంకా రాలేదని చెప్పి నేను వెనక్కి మళ్ళీ చూస్తే ఒకటి కమాండర్ ఒకడే కనబడుతున్నాడు. గుండు సట్ నిలబడి ఫైరింగ్ చేస్తున్నాడు. అక్కడ మళ్ళీ చేస్తున్నాడు. నాకు ఇక్కడ వెనక నుంచి కనబడుతుంది. అప్పుడు అన్న దగ్గరికి పోయి, "అన్న ఇది స్టక్ అయింది. నీ దగ్గర టెస్టర్ ఉంటాయి" అని చెప్పాను. అప్పుడు ఫుల్ ఫైరింగ్ ఇంక. హ్మ్. గుండ్లుండయి. ఈ జనార్దను, లక్ష్మక్క అందరూ కూడా ఏం చేసిండ్రంటే, ఇంక ఫైరింగ్ చేసుకుంటే ఆపోజిట్ గుట్ట మీదకి పోయిండ్రు. మాకు కనబడలేదు. నాకు గంగన్నకు కనబడలేదు. ఇంక అన్న టెస్టర్ ఇచ్చిండు. అవి గుంజుకొని "ఎక్కడ పోయి అన్న వీళ్ళు ఎక్కడ పోయిర్రు అందరూ దళం వాళ్ళు ఎక్కడ పోయిందని" అడిగితే, "ఇప్పుడే ఈడనే ఉంటే జనార్దన్ ఇక్కడ ఫైరింగ్ చేస్తుండే నువ్వు ఇక్కడ చేయి నేను ఇక్కడ చేయి" అని చెప్తే కనబడతలేడు. మళ్ళా అట్లా గిట్ల దాటిండ్రు అని చెప్పి అప్పటికి అక్కడ ఏరియాలో అంటే గంగన్నకు తెలియదు బాగా. నేనే కొంచెం ఎక్కువ తెలిసిన దాన్ని అక్కడ హ్మ్. ఏరియా రూట్ గీట్ అయినా కూడా. ఇంకా అన్న కొత్తగా వచ్చిండే కానీ కమాండర్గా ఉండే. హ్మ్. ఇంక అట్లా ఎట్లా అన్న మళ్ళా కనబడతలేరు మనోళ్ళంటే ఇట్లా పోదాం అని చెప్పిన నేను. ఇట్లా పోయి దిగితే కరెక్ట్గా ఇట్లా అదేదో మైసమ్మ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు దాటితే మనం ఏపీటీ పెట్టుకున్న ప్లేస్ ఉంటుంది. ఈరోజు ఏమన్నా జరిగితే ఎన్నుకుంటారు మళ్ళీ రోజు ఒక దగ్గర కలుసుకోవాలని చెప్పి మేము మాట్లాడుకొని ఉంటాం. ఇంక అట్లనైతే పోదాము మనం చూద్దాం అని చెప్పి పోలీసు వాళ్ళు ఏ రూట్లో అయితే వచ్చిండ్రో ఆ రూట్లో ఉండరు కదా. ఇంకా అట్లయితే దిగిపోదాం అని చెప్పి అట్లా దిగి అన్నం తోలుకొని నేను ప్లేస్కి తీసుకొని పోయినా. సాధారణంగా అడవుల్లో మీరు వెళ్ళిన తర్వాత మీరు ముందేమో గ్రామాల్లో ఉన్నారు. అవును సార్. అడవులకు వెళ్తారు. అవును. రాత్రప్పుడు ఫైరింగ్‌లు అవుతుంటాయి. మీకు ఉమ్. రూట్ ఎలా తెలుస్తదమ్మా? అప్పటికప్పుడు అంటే మామూలు పగలే అనుకుంటే ఎంచులు చూపిస్తారు. అవును సార్. కానీ రాత్రులు పారిపోవాలనుకో ఎలా ఎటు అంటే ఎటు దొరికితే పారిపోతారా? లేదు మీకు ప్లాన్ ఉంటదా? లేదు సార్ మేము నైటే తిరుగుతాం కదా సార్ ఎక్కువ. హ్మ్. అంటే మేము నడక మొత్తం నైటే ఉంటుంది. కాబట్టి మాకు నైట్ పూట తిరిగినా కూడా రూట్లు ఎలాగ గుర్తుపెట్టుకుంటాం. అంటే ఏమన్నా పలానా చెట్టు, ఆహా! చెట్టు వాగులు అనేది అలా గాదు. పెట్టుకుంటారా? ఇప్పుడు ఈ ఊరు ఉందంటే వీపనగర్ అంటే వీపనగర్‌కి ఇటు ఎనక సైడ్ ఏ ఊరొస్తది. ఇట్లా ఆ! పోతే ఆ! స్ట్రెయిట్‌గా ఆహా! అడ్డమే పోతాం. ఒక బాటలే ఏం లే. ఇట్లా హ్మ్. చెట్లున్నాయంటే చెట్లలో పట్టి పోవడమే. హ్మ్. ఇట్లా ఈ ఫేస్‌లో పోతే ఇట్లా ఈ ఊరొస్తది గోపాల్ దిన్నె. అక్కడ ఆ ఊరికి అటు అపోజిట్ పోయిందంటే తుమ్ముకుంట వస్తది. ఇట్లాంటి ఇంగ కొండ గుర్తులు. గుర్తులంతే. ఆ! ఆ గుర్తులతో నుంచి రూట్లు గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతాం ఇంగంతే. అడవిలోనే అవును. కొంచెం మీకు ఇంగ కష్టం. తెలిసినప్పుడు తెలియనికుండా రాత్రులు దారి తప్పుతారు కదా ఒక్కోసారి. ఆహా! ఎవరన్నా ఒక్కరు, ఇద్దరన్నా ఉంటారు. ఖచ్చితంగా రూట్ తెలిసినోళ్ళు ఉంటారు ఆ దళంలో. ఇప్పుడు మేమంతా కొత్తోళ్ళం ఉన్నాం అనుకో సార్. హ్మ్. ఒక్క మనిషి అన్నా రూట్ తెలిసిన మనిషిని ఆ దళంలో పెడతారు. హ్మ్. అంటే మనకు అలవాటయ్యి ఈ రూట్లు అన్నీ గుర్తుపెట్టుకునే వరకు ఆ దళానికి మొత్తం కూడా
చూపిస్తారు. ఆ విధంగా అక్కడొకటి మాది. ఆ! ఇంకొకటి? ఇంకొకటి అంటే అక్కడ అయిన తర్వాత గూడా నేను గంగన ఆ రోజు నైట్ ఇంగ దళం కలిసిలేదు. వీళ్ళు చానా ఫైట్ జేసి తప్పించుకున్నారులే. ఆ రోజు మొత్తం ఒక పాప గుండె కిందనే ఉన్నది. నైట్ మొత్తం పోలీసోళ్ళు వెతికిండ్రు. 2 రోజులు ఉన్నదంట. భారత్ అని ఉండే. ఇప్పుడు హోంగార్డ్‌గా ఉంది చూడు. ఆ పాప మొత్తం గుండె కింద ఒక 2 రోజులు అట్లే ఉన్నది. పోలీసులకు దొరికలేదు. ఎట్లా ఉన్నదో ఏం కథ. మేము ఆ పాపని పోలీసోళ్ళు పట్టుకపోయింటారు అనుకున్నాం. మిలిటెంట్‌గా ఉండే సార్. వాళ్ళ సభ్యురాలు గాదు. కొత్తగా మిలిటెంట్‌గా ఉండే. ఇంగా పాప ఇక్కడ అని మిస్ అయిందని చెప్పి మస్తు వెతికినాం. ఆ ఊరోళ్ళని తెలుసుకున్నాం. అజిలాపురం పాప. 2 రోజులు ఉందా అమ్మాయి? ఆ! అబ్బా! అజిలాపురం. సాధారణంగా అడవుల్లో మీరు ఇందాక ఆకలేస్తుంది పంపించారు గ్రామాలకి. అవును సార్. చుట్టుపక్కల గ్రామాలు. ఆయన వెళ్ళి రావడానికి కనీసం గంటకు పైన గంట, పడతది 2 సార్. గంటలు అనుకుంటారు. అవును సార్. ఆ? ఇందులో 2 ప్రశ్నలొస్తాయి. ఒకటి అంతసేపు ఆకలితో ఎలాగున్నారు ఒకటి. హ్మ్. 2 ఆ గ్రామానికి వెళ్ళి ఆయన వస్తున్నప్పుడు పోలీసులే కావాలని పంపించారనుకోండి. నమ్మి. అవును. అవును సార్. పోలీసులు కోవట్టుగా. అది తెచ్చింది గ్రామస్తులా? లేదా పోలీసులు పంపిందని మీరెలా నమ్ముతారు? ఎలా తింటారప్పుడు? అంటే మనకు దళ సభ్యుడు మనకు నమ్మకం ఒకటి. గ్రామంలో కోవట్టుగా పంపించినోళ్ళు గూడా అట్లా పంపించినట్టు మస్తు ఉన్నాయి గానీ, మనకు నమ్మకమే. సానుభూతి పరులు ప్రజల నమ్మకంతోటే ఇంగ మనం చేసేది. ఇంకొకటి ఆకలితో అంటే మన దగ్గర పల్లీలన్నా ఏమన్నా ఒకటుంటది. ఉడకబెట్టుకొని అవి వచ్చే వరకు గూడా ఆకలి అనేది తీర్చుకుంటాం సార్. మీరు కొండ మీద గాని, గుట్టల్లో గాని వంట చేస్తే పొగొస్తది గదా! అవును సార్. ఆ పొగ రాకుండా ఏమైనా టెక్నిక్ ఉందా? ఏం లేదు సార్. పొగ రాకుండా అంటే కాకపోతే సెంట్రింగ్‌గా చూసుకోవాల్సింది మనకు కాదు దగ్గరలో. భూమిలో గోతు తీసి లేదు సార్. మట్టి మేమైతే పెట్టి బట్ట పెడితే వస్తది పొగ రాదంటారు. అట్లాంటివైతే ఏం చేయలేదు. నేనున్నంత వరకైతే మామూలుగానే పొయ్యి పెట్టుకునేది, వంట చేసుకునేది. ఇంక అడవిలో అయితేనేమో పెద్ద లెక్క కాదు సార్. ఇక్కడ గుట్టలు ఇట్లా ప్లేన్ ఏరియాలలో గుట్టల్లో అయితేనే కొంచెం అప్పుడు పోలీసోళ్ళు తిరగడం ఎక్కువ ఉంటుండే కాబట్టి కొంచెం తొందరగా గుర్తుపట్టి కూడా అట్లా కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి సార్. హుహు. ఆ! ఇట్లా మేము తప్పించుకొని పోయినాక కూడా ఇద్దరం నేను గంగన్న ఒక 10 చేనులో ఉంటే కూడా మా చేనంచు పొంటే పోయిండ్రు. ఆహా! అసలు ఆ సెలకాయన ఉరికొచ్చి మమ్మల్ని లేపిండు. మేము నిద్ర పోతే కూడా అన్న లేవండి పోలీసోళ్ళు ఇట్లకెళ్ళే పోతున్నారు అని అంటే లేచి కూర్చున్నాం అప్పుడు. ఆ! ఇంక ఏం చేయలేము. ఎంతసేపు ఉన్నా ఫైటింగ్ ఇచ్చి తప్పించుకోవడమా, చనిపోవడం ఇంక అదే. అవును. ఇంగా సాధ్యమైన వరకు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు సార్. మీరు తప్పించుకుని ఎన్కౌంటర్ చెప్పారు. అవును సార్. కానీ మీరు చేసిన దాడులు మేము చేసిన దాడులంటే చాలా వరకు కూడా ఇంగా బాగా బెక్కేసే గుర్తుండిపోయిన ఒకటి చెప్పండి. చాలా వరకు నేను ఎక్కువ దాడులలో లేను సార్. నేను ఉండడం పోలింగ్ ఇదొకటే. బూత్ మీద అటాక్ ఉందట కదా! అవును సార్. పోలింగ్ బూత్ పైన ఈడనే కొడికిల దగ్గర ఆహ్, రికీ చేసినాము ఫస్టు. హ్మ్. కొన్ని రికీ చేసి కూడా ఫెయిల్ అయినాయి సార్. నేను హుహు. స్పెషల్ దళంలో ఉంటి. తర్వాత కూడా ఈ కల్వకుర్తి నుంచి తీసి కూడా మళ్ళీ స్పెషల్ దళం ఏర్పాటు చేసిండ్రు అప్పుడు. అప్పుడు స్పెషల్ దళంలో నేనే మహిళగా ఉన్నా సార్ నేను. హుహు. కుడికిలలో అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఏదో ఓటింగ్ ఉన్నది. ఉంటే పోలీసోళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు పోలీసోళ్ళని చంపాలని అయితే కాదు సార్. ఏందంటే వెపన్స్ తీసుకుపోవాలి. మనకు వెపన్స్ తక్కువ ఉంటాయి కదా ఇక్కడ దగ్గరలో. ఎట్టనైనా చేసి వాళ్ళని చనిపోకుండా వాళ్ళ మీద అటాక్ చేయాలి. వెపన్స్ అయితే తీసుకుపోవాలనేది ప్లాన్ సార్ మాది. హ్మ్. అయితే ఫస్ట్ ఒక ఇద్దరిని పంపించి ఎక్కడెక్కడ నిలబడిండ్రు ఏందనేది రిక్కీ చేపించినాం. చేపించిన తర్వాత ఇక్కడ అది స్కూల్ ఉన్నది. కుడికల్లా? కుడికిల స్కూల్ కుడికిల. దగ్గర. అవును. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి, ఆడొక మనిషి కూర్చున్నారనేది మనకు ఇన్ఫర్మేషన్ సార్. అయితే ఇక్కడ ఒక ఇద్దరం పోవాలి, అటు పక్కకు ఒక ఇద్దరం పోవాలనేది అనుకున్నాము. అనుకొని పోయినాము. పోయిన తర్వాత ఏందంటే పొయ్యి దగ్గరికి పోయిన తర్వాత సరెండర్ కాండి అని చెప్పి మొత్తుకున్నాం సార్. మొత్తుకుంటే కూడా ఒక అతని చేతులు ఎత్తిండు కానీ ఒక అతను ఫైరింగ్ చేస్తున్నాడు సార్. హ్మ్. ఫైరింగ్ చేస్తుంటే ఇంకా మనం ఆత్మరక్షణ కోసమే ఆ రోజు ఫైరింగ్ చేసిర్రు మనోళ్ళు. ఫైరింగ్ చేస్తే అతనికి తూటా తగిలి పడిపోయిండు. పోలీస్. పోలీస్ ఆయన. తలిగిపోతే అది అప్పుడు 2 వెపన్స్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్ ఇంక. అంతే. బాధ అనిపించలేదు మీకు? బాధ ఉంటది గానీ ఇంగా మనం ఆళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు తప్పదు కదా సార్ మరి. ఇంక చంపాలనేది అసలు కానే కాదు. హుహు. చంపకుండా ఎట్లనైనా అంటే గానీ వాళ్ళు వాళ్ళని సరెండర్ అనగానే మీకు ఆయుధాలు ఇస్తే మీరు చంపేవారు కాదు. లేదు కాదు. చంపేవాళ్ళు కాదు. ఆ విధంగా ఆయుధాలు ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి సస్పెండ్ చేస్తది కదా! చేస్తారు గానీ ఇంగా వాళ్ళకి తెలుస్తదా సార్ అవన్నీ కాకపోతే ఇంగ దాడి చేసి ఎత్తుకపోయిండ్రు అనేది ఒకటుంటది. వాళ్ళకుంటది కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తారు. మా మీద ప్రతిఘటించడానికే చూస్తారు. కొంతమంది సరెండర్ అయ్యిండ్రు. ఇద్దరు ముగ్గురు. హ్మ్. ఒక అతనే ఫైరింగ్ చేస్తే అతన్ని కొంచెం ఫైరింగ్ ఇంకా చేసిన అలా ఆ వాళ్ళని విధంగా బాగా ఇంకా గుర్తున్న సంఘటన ఉందా?
ఇంకా ఆ విధంగా అంటే ఒక దగ్గర చెదలగుమ్మి ఎన్కౌంటర్లో కూడా మేము మహిళలమే తప్పించుకున్నాం సార్. ఎక్కడ? నలుగురం. చెదలగుమ్మి అని అడవిలో సార్ అది. ఆ! అంతా స్నానాలకు పోయినాం మేము మళ్ళా. ఆ! స్నానాలకు పోతే మనోళ్ళంతా దళం అప్పుడు క్యాంపు నడుస్తుంది అక్కడ. అందరూ ఉన్నారు. ప్రభాకర్ ఉన్నారు. అది ఈ సాంబశివుడు ఉన్నాడు. మొన్న చనిపోలేదు సార్ సాంబశివుడు. ఎవరు? మొన్న కోనాపూర్ సాంబశివుడు. కోనాపూర్ సాంబశివుడు. ఆయన ఉన్నాడు మాకు కమాండర్ కూడా కొద్ది రోజులు ఇక్కడ కలకుర్తి ఏరియాలో. అశోక్ చనిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా కమాండర్గా ఉన్నాడు. అక్కడ అచ్చంపేట సైడ్ కూడా కమాండర్గా పనిచేసి ఆయన దగ్గరనే పనిచేసినాం మేము. మీరందరూ స్నానాలకు వెళ్ళారా? స్నానాలకు ఆ నలుగురం పోయినాం సార్. నేను రమకాంత్ భార్య ఉండే ఒక ఆమె ఇంటి దగ్గర పెళ్లి చేసుకొని వచ్చిండే. ఈ రజిత కాక అవును, ఇంకో ఆవిడ. పద్మ అని ఉండే. అవును. ఆ పాప సరిత అని ఒక పాప ఉండే. ఇంకొక అమ్మాయి ఉండే, భార్యతో ఏమో ఉండే. వీళ్ళందరి కొత్తనే నేనే కొంచెం అటు తెలిసిన మనిషిని, ఇంకా కొద్దిగా సీనియర్ మనిషిని, కొద్దిగా ఏరియా ఎక్కడన్నా పోవాలన్నా తెలిసిన వాడిని. అందరిని స్నానాలకు పంపించిండు. పక్కన జనార్దన్ షికారుకి పోయిండ్రు. ఏమన్నా దొరుకుతుందేమో కానీ పని తీసుకొని షికారుకి వెళ్ళిండ్రు. మమ్మల్ని ఆడ స్నానం చేయండి అని చెప్పి వెళ్ళి దారం మొత్తం పైన ఉన్నారు. ఇద్దరు మళ్ళా సమానికి వెళ్ళిండ్రు సార్. ఇంకా క్యాంపు కాబట్టి సామాన్ ఎక్కువ కావాలి కదా అడవిలో. పెంటల అది ఎవరో దగ్గరలో ఉంటుంది అక్కడ. చెంచు పెంటలు ఉంటాయి సార్. అట్లా దాటుకుంటే నడుచుకుంటే వెళ్ళిపోయిండ్రు. ఇంకా కొంతమందే ఉన్నారు. బాగానే ఉన్నాం సార్. 30 మందికి ఎక్కువ ఉన్నాము. 30-40 మంది ఉన్నాము. ఇట్లా ఇక్కడ 3 బ్యాచ్లు ఇట్లా ఉన్నాము మేము. ఇంకా పోలీసు వాళ్ళకు అప్పటికి క్యాంప్ జరుగుతుందనే విషయం తెలిసినా సార్ వాళ్ళకి. తెలిసి ఇట్లా సామాన్కు అక్కడ పోయినాం కదా సార్ మేము. అయితే పోలీసు వాళ్ళు ఇక్కడ మేము దళం మొత్తం క్యాంప్ ఇక్కడ ఉంటే ఇక్కడ మధ్యలో వాగు ఉంటుంది సార్. ఇత్తల పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు. అపోజిట్ గుట్ట మీద పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు ఉంటే అప్పటికి మాకు తెలియదు. మేము కింద ఉన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ పైన ఉన్నది మాకు తెలియదు. స్నానాలు చేసుకుంటాం మేము కూడా ఉన్నాము. వీళ్ళు షికారు పోయిన వాళ్ళకి కూడా తెలియదు సార్. తెలియకుంటే ఇంకా అక్కడ ఒకటి ఏంటంటే సమానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు విజయ్ అని ఉండే. విజయ్ ఇంకొక అతను. వాళ్ళు సామాన్ మూటలు ఎత్తుకొని వస్తుంటే పోలీసు వాళ్ళు చూసిండ్రు. మనోళ్ళు ఈడెందుకుంటారు అవతల కదా ఉండేది అని చెప్పి ఎమ్మడే సామాన్కి పోయిన వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు. అప్పటికి మేము స్నానాలు చేసి క్యాన్లలో నీళ్ళు పట్టుకొని గుట్ట ఎక్కుతున్నాం సార్. ఇంకా పైకి క్యాంప్ మీదకి ఎక్కుతున్నాము. సరిత అని చెప్పి శ్రీకాంత్ భార్య ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు ఆ పాప ఎక్కడ? అచ్చంపేట ఈ ఐనూలు. శ్రీకాంత్ ఆ పాప ఏం చేసిందంటే మాకన్నా ముందర క్యాన్ ఎత్తుకొని పైకి ఎక్కింది. అప్పటికి ఆ ఫైరింగ్ అయ్యేదావిడ ఏం చేసిండ్రంటే దళం మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా లేదాడ క్యాంప్ అందరు వెళ్ళిపోయినారు. మేము వాగులోనే ఉన్నాము. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు దిగి కూడా పైకి ఎక్కినారు. మేము ఉన్న ప్లేస్లోకి ఎక్కినారు. వీళ్ళు సెంట్రీ ఇక్కడ షికారుకు పోయిన వాళ్ళు రాలే. మేము వీళ్ళని చూసుకుంటూ ఉన్నాము. ఇంకా పైకి ఎక్కి పాపలు ఒల్లి పెట్టినా కూడా మమ్మల్ని పట్టుకునే వాళ్ళే పోలీసు వాళ్ళు. ఆ పాప ఏం చేసిందంటే డ్రెస్సులు వేరే ఉన్నాయి. కొత్త పాప అసలు డ్రెస్సులు వేరే ఉంటే సెంటర్ దగ్గర ఎవ్వరు లేరు. మనోళ్ళు అయితే ఒక్కరు కనబడతలేరు అని క్యాన్ ఆడనే పెట్టి కిందకి దిగి వచ్చింది అంతే. ఇంకా ఇట్లా సెంటర్ ఉంటుంది. సెంటర్ దగ్గర కింద పెట్టింది. పోలీసు వాళ్ళు ఆ పాపను చూసలేరు అంతే. మేము సీరియల్ కట్టుకొనే ఉన్నాం. మళ్ళీ అప్పటికి స్నానాలు చేసి సెంటర్ దగ్గర పెట్టి ఇంకా కిందికి దిగి వచ్చి నాకే చెప్పింది, అక్క మనోళ్ళు అయితే కనబడతలేరు, ఎవరో కొత్త వాళ్ళు కొత్త డ్రెస్సులు కనబడుతున్నాయి అని అన్నది. కొత్త డ్రెస్సులు అంటే కూడా నేను పోలీసు వాళ్ళు అని అనుకోలే. సరేలే ఎందుకైనా మంచిది, మనం డైరెక్ట్ ఎక్కొద్దు, ఇట్లే వాగులంగా కొంత దూరం పోయి మనం అట్లా రిటర్న్ వెనకంగా వచ్చి చూద్దామని అన్న అడవిలో. అంటే సరే అని చెప్పి అలా ముగ్గురిని తీసుకొని నేను నలుగురం కొంత దూరం ఇంకా పోతున్నాం. ఇట్లే క్యాన్లు ఇడిచిపెట్టినాము. ఇంకా బ్యాగులు ఉన్నాయి. ఇట్లా చీరల మీదనే ఉన్నాం అడవిలో. బ్యాగులు ఉన్నాయి. పోతుంటే ఏమైందంటే మా ఈ జనార్దన్ పక్కన ఇద్దరు ఇంకా షికారు పోయిన వాళ్ళు వచ్చిండ్రు. వస్తే వాళ్ళు పైనుంచి పోలీసు వాళ్ళు కిందికి దిగుతున్నారంట. మళ్ళీ దిగుతుంటే వీళ్ళు ఏమనుకున్నారు, మనోళ్ళే కదా పైనుంచి ఎందుకు కిందికి దిగుతున్నారు అని చెప్పి వీళ్ళు వస్తున్నాం అని దగ్గరికి వెళ్ళిండంట. ఇట్లా దగ్గరికి వెళ్ళే వరకు అరే మనోళ్ళు కానట్టుందని చెప్పి ఎమ్మడే జనార్దన్ ఫైరింగ్ చేసింది. అప్పుడు పోలీసులు వెనక్కి కొరికాను. ఆ ఫైరింగ్ శబ్దం విని మేము ఇంకా మనోళ్ళు అయితే కాదు పోలీసులే ఉంటుంది, మనోళ్ళు లేక ఇంటర్లే కొత్త డ్రెస్సులు అంటే ఫైరింగ్ అవుతుందని చెప్పి అప్పుడు అక్కడ నుంచి కొంత దూరం పోయి మళ్ళీ డ్రెస్సులు మార్చుకున్నాము. ఈ అడవిలో ఇట్లా చీరల మీద పోలేము మనం, డ్రెస్సులు అయితే మార్చుకోండి అని చెప్పి డ్రెస్సులు మార్పించినాయి. ఇంకా యూనిఫామ్ వేసుకోండి మనం పోలేమని చెప్పి అంటే అప్పుడు ఇంకా మాకు అప్పుడు అర్థమైంది సార్. ఇంక ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఫైరింగ్ జరిగిందో జనార్దన్కి బక్కనకు వాళ్ళు ఇంకా అప్పుడు అర్థమైంది ఇది ఎన్కౌంటరే, ఇంకా సార్ అన్నోళ్ళు లేకుంటారు ఎట్లా చేసి ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళకి ఇంకా యూనిఫామ్ వేసుకున్నాము.
వేసుకొని అట్లా ఏట్లకు దిగి ఇంకా మాకు అప్పటికి ఎక్కడ పోవాలనేది కూడా తెలియదు ఇంకా ఉమ్, ఇంకా ఏట్లకు దిగి నైట్ అంతా నలుగురం అడవిలో వండుకున్నాం. ఉమ్, ఇప్పుడు కృష్ణా నది ఉంది కదా సార్, ఆ, కృష్ణా నది దాటి అవతలకి ఆ, అడవిలో వండుకున్నాం. ఇంకా అక్కరం ఎట్లా సెంటర్ కూర్చుంటాం, ఇంకేం భయం అదేందో కానీ సార్ చాలా ధైర్యం ఉంటుందిలే. ఆడేళ్ళం కదా మనం ఎట్లా అనేది అయితే ఏం ఉండదు, చాలా ధైర్యం ఉంటుంది.